నా జీవితంలో మర్చిపోలేని సంఘటన తెలుగుదేశం పార్టీ చేసిన వాళ్ళ చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నాడు జగన్మోహన్ రెడ్డి పైన ఎంతో పోరాటం చేస్తే ఈరోజు నన్ను పల్లా శ్రీనివాస్ హతమార్చడం ట్రై చేశాడు. ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, పల్లా శ్రీనివాస్ అనుకో అంటే గాజువాకలో మీరు చేస్తున్న అరాచక పాలన అంతా ఇంత కాదు. అంటే ప్రశ్నిస్తే చంపేస్తారు అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి అరాచక పాలన చేయలే, కేసులు పెట్టించాడు తప్ప అరాచక పాలన చేయలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజలు విశ్వసించి ఓటేస్తే ఈరోజు నన్ను మీ ఎమ్మెల్యే గాజువాకలో హత్యాయత్నం చేశారు. ఒక్కసారి ఆ సీసీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది ఏ లెవెల్లో దాడి చేశారో. 100 మంది దాకా వచ్చారు చంపేయటానికి. అంటే తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు లేదా? అంటే వాళ్ళ గాజువాక వెళ్ళాలంటే వీసా కావాలి. ఆ స్టైల్లో పల్లా శ్రీనివాస్తో రాజకీయం చేస్తున్నాడు. అంటే నేను ఇటీవల పల్లా శ్రీనివాస్ అరాచకాల పైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి, సిబిఐకి ఫైల్ ఇచ్చారని చెప్పి చంపేస్తారా కొడక? నువ్వు చంపితే చావు నేను. ఈవేళ చంద్రబాబు ఒక రౌడీని, ఒక గోండాని పెంచి పోషిస్తున్నారు. ఈజ్ ఇట్ నాట్ సీఎం అంటూ చంద్రబాబు నాయుడు? నేను ఏమైనా పదవిడిగానా? మీకోసం లక్షలు ఖర్చు పెట్టి పార్టీ అధికారం తీసుకురావడానికి నా పాత్ర నేను పోషించాను. ఈవేళ ఒక రౌడీ గారి చేతిలో నేను దెబ్బలు తిన్నాను. నా జీవితంలో మర్చిపోలేదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కూడా నా పైన దాడులు జరగలే. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రౌడీజంని, గోండాయిజంని ప్రోత్సహిస్తారు. మీరు మాట్లాడతారా? నిజంగా మీకు దమ్ముంటే పల్లాసిని అరెస్టించండి, టీడీపీ అధ్యక్షులు తొలగించండి, ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయించండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు, విశ్వసిస్తారు. ఈరోజు నేను ఇలా మాట్లాడుతానది భగవంతుడు నాకు ఆశీర్వాదం ఉంది కాబట్టి అలా ఉదయం గుడికి వెళ్ళాను. ఆ వినాయకుడే నన్ను ఎలా కాపాడాను. అంటే చంద్రబాబు నాయుడు గారు పని చేసి ప్రభుత్వం తేవడానికి ఇంతగా కృషి చేస్తే ఈరోజు ఈ పల్లా నన్ను లోఫరు, బ్రోకరు, బ్లాక్మెయిల్, వైసీపీ కోట్ అంటారు. నేను లోఫర్ అడితే చదవన్నాడు. అంటే వైసీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి నేను పల్లా మీద చేయిస్తానని చెప్పి దుష్ప్రచారం చేస్తాను. మరి నాడు జగన్ మీద చేసినప్పుడు ఎవరైనా టీడీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి అడుగుతాను. ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తాను, చంద్రబాబు నాయుడు రేపు వైజాగ్ రాకపోతే రేపు రాము ఏం చేస్తాడు చూడండి అడుగుతాను. అంటే ఈ ప్రభుత్వంలో జనాలు చంపేస్తా చూస్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి టైంలో ఎవరు కూడా దాడులు చేయలేదు, కొట్టలేదు, కేసులు పెట్టారు, అరెస్ట్ చేయించారు. కానీ మీరేం చేస్తున్నారు? ఈరోజు మీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఒక రౌడీ మాఫియా, మేకమని పులి ఇలా విశాఖపట్నంలో బెదిరించి ఓడింగ్లో పెట్టించుకున్నాడు. ఈ 10 నెలల్లో ఎప్పుడైనా రాష్ట్ర అధ్యక్షుడు ఏ జిల్లాకి వెళ్ళాడు అడుగుతున్నాను. ఈ కోవట్లంట మీరు మంత్రి పదవి వేస్తారంట, మళ్ళీ అధ్యక్షుడు ఎక్స్టెన్షన్ చేస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కూడా కాదు, లోకేష్ వాళ్ళకి అండగా ఉన్నారంట. అంటే లోకేష్ ఇలాంటి నువ్వు ప్రోత్సహిస్తూ అడుగుతున్నాను. అంటే ఇలాంటి వాళ్ళు పెట్టుకొని పార్టీ పరువు తీయాలనుకుంటూ అడుగుతున్నాను. నాకు తెలిసి లోకేష్ ఇలాంటి పని చేయడం నాకు తెలుసు. మరి ఈరోజు మీ పేరు భ్రష్టు పట్టిస్తున్నారు. ఇవాళ నన్ను కొట్టారంటే ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కొట్టారు అర్థం. అంటే ఇవాళ రామ్ బతికాడు, నిజంగా చేస్తే రేపు దండయుతంగా లేదా వస్తారో అడుగుతున్నాను. మన విశాఖపట్నంలో ఒక సోదరు చనిపోతే హుటాహుటి వచ్చారే. ఈరోజు మీ సొంత మనిషిపై దాడి చేస్తే మీరు ఎందుకు రావట్లేదు అడుగుతాను. ఎందుకు అండి పల్లాన్ని ఎందుకు క్షమిస్తారో అడుగుతాను. వాడికి బర్త్డే అంట. అలాంటి లోఫర్ గడికి జనాలు విశాఖపట్నంలో అసహించుకుంటున్నారు. నేను విశాఖపట్నం హోర్డింగ్స్ అంతా బెదిరించి హోర్డింగ్స్ చేయించుకున్నారు. ప్రేమతో అయ్యారు హోర్డింగ్స్ అంటే. ఆ ప్రేమ లేదు.
జనాలు పీడిస్తున్నాడు. ఈవేళ పల్లా శ్రీనివాసరావు అరాచకాలు మీరు గాజువాకలో మీరు వస్తే రేపు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే రేపు గాజువాక రావాలని డిమాండ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా మీరు రాకపోతే మీరు మాఫియాని పెంచి పోషిస్తారని అర్థమవుతుంది. ఈరోజు ఈ ఆక్రోషం నన్ను కొట్టినందుకు కాదు, అంటే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఇచ్చిన బహుమానం ఇది. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, పల్లా శ్రీనివాస్ని మొన్న కిరణ్ కుమార్ ఎలాగైతే వైఎస్ భారతీ పైన అర్థం దాఖలు చేశారో, మీరు ఎలాగైతే అతను సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారో ఇదే పద్ధతి పల్లాకి చెయ్యాలి. అప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ మీద పెద్ద గౌరవం రాదు. ఈవేళ కేవలం మనం ఉంటాం పోతాం భావితరాల కోసం మనం ఆలోచించాలి. ఈయన భావితరాల కోసం కాదు, ఆయన సొంత కుటుంబంలోనే ఆయన్ని వ్యతిరేకిస్తారు. అది పల్లా చరిత్ర. కార్తిక్ అన్న కొడుకు పల్లాని ద్వేషిస్తున్నాడు, వెధవ అంటున్నాడు, పల్లాని బహిరంగ తిడుతున్నాడు. మరి ఇలాంటి వ్యక్తిని మరి ఎలా మీరు అదే కుటుంబంలోనే ఆయనకి ఆధారం లేదే, ప్రజల్లో ఆధారం లేదే, ఎందుకు కొనసాగిస్తారు అడుగుతున్నాను రాష్ట్ర అధ్యక్ష పదవిని. నేను ఒకటే చెప్తాను, చంద్రబాబు గారు మీరు కానీ చేయకపోతే రామ్ అమర్నిర్ద చేయబోతున్నాడు. ఇది తెలుగుదేశం పార్టీకి ఒక మచ్చగా మారిపోతుంది. అందువల్ల ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఈరోజు ఇది అవమానం నాకు కాదు, ముందు ఇంకోటి జరుగుతుంది. ఈ పల్లా అరాచక శక్తి వెంటనే పల్లా పైన ఎంక్వైరీ కమిషన్ చేయండి. నిజంగా గాజువాకలో పల్లా చేసిన దోపిడీలు అంతే కాదు, ప్రతి నెల రేషన్ నుంచి 10 లక్షల రూపాయలు మామూలు, చికెన్ మటన్ షాప్ నుంచి 5 లక్షలు మామూలు, శాండ్ నుంచి మామూలు, వైన్ నుంచి మామూలు, బిల్డింగ్ కడితే బిల్డింగ్ వాళ్ళ నుంచి మామూలు. మీడియా వాళ్ళు వెళ్తే అంటే చెప్పుతో కొట్టుకుంటారు, రాయితో కొట్టుకుంటారు. ఇదే ఇచ్చే సంస్కృతి. అంటే ఈవేళ పంచభూతాల్లో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఎలాగైతున్నాయో పల్లా దాచుకుందాం, దోచుకుందాం, దండుకుందాం, పెంచుకుందాం, పోకూడదు ఇవే చేస్తున్నాడు పల్లా శ్రీనివాసరావు. ఇలాంటి వెధవని, ఇలాంటి నైవేద్యని ఇంకా మీరు పార్టీలో పెడతారని అడుగుతున్నాను. ఇలాంటి వెధవలు పెట్టుకొని మహిళలు చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శోభిస్తే మొదలు చేస్తున్నాను. దయచేసి ఎన్టీఆర్ పార్టీ గౌరవం నిలబెట్టండి. ఈరోజు తరాలు మారిన ఎన్టీఆర్ పేరు శాశ్వతం. మీరు నేను కాదు పనిచేశాం. ఏదో ఇలాంటి వెధవ పనిచేస్తే పార్టీ గెలలేదు. ఆ వెధవకు ఒకటే అనుకుంటున్నాడు, 93,000 వచ్చింది గర్వపడతాడు. పిచ్చి నా కొడక, నీకు దమ్ముంటే రైలు తీరా చూద్దాం నీ బతుకేంటో, డిపోలు రావు నీ బతుక్కి. నువ్వేదో నా 90,000 విరిగిపోతున్నావు. ఏమో నేను నీ పైన నామినేట్ చేస్తాను, అమెరికా పోతాను, గెలవలు అడుగుతున్నాను. గెలవలేవు నువ్వు, ప్రజలే ఓడిస్తాను నేను, అంత ధీమాగా నేను ఉన్నాను. అలాంటి అప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళని దాడి చేస్తావా? ప్రసాద్ శ్రీనివాస్ ఆ మనుషుల్లో ప్రసాద్ శ్రీనివాస్ ఐడెంటిఫై చేశారు. మిగతా వాళ్ళు నాకు పేరు తెలియదు కానీ మనుషులు గుర్తుపెట్టుకాను. అంతేనా కమిషనర్ ఆఫ్ పోలీస్ నేను వెంటనే ఫోన్ చేయగానే స్పందించి అంటే ఏసీపీకి ఫోన్ చేసి శ్రీనాథ్కి ఫోన్ చేసి వెంటనే యాక్షన్ తీసుకున్నారు. నిజంగా ఐ అప్రిషియేట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. కానీ ఆ హోటల్ సీసీ ఫుటేజ్ రేపు మార్నింగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మీడియా సభ్యుడి రిలీజ్ చేయని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తాను. ఒకవేళ ఫుటేజ్ కానీ మాయమైందంటే అంటే పల్లా శ్రీనివాసరావు ఎంత అరాచకుడు అర్థమవుతుంది, తెలిసిపోతుంది. రేపు మార్నింగ్ మధ్యాహ్నం 12 లోపల సిపి గారు కానీ ఫుటేజ్ కానీ లాంచ్ చేయకపోతే పల్లా శ్రీనివాసరావు హవా ఎంత వస్తుందో అది అర్థమైపోతుంది. నేను కోరుతుంది ఒకటే, న్యాయం అడుగుతున్నాను. నేను అన్యాయం చేయలేదు. నేను రాత్రి నా మీద లేనిపోయిన ఆరోపణతో ప్రెస్ మీట్ రిలీజ్ చేశాడు. నేను ఏ ప్రెస్ మీట్లో కూడా పల్లా శ్రీనివాసరావుని మర్యాదగా మాట్లాడి తప్ప అగౌరవంగా మాట్లాడలేదు. వాళ్ళు అగౌరవంగా మాట్లాడారు. నన్ను పల్లా శ్రీనివాసరావు కామెంట్ చేశాడు. ఆ వీడియో నా దగ్గర ఉంది. చంద్రబాబు నాయుడు నీకు దమ్ముందా అడుగుతాను, టైం వస్తాను, ఆ వీడియో చూపిస్తాను, నీకు దమ్ముందా అడుగుతాను. ముందు చెప్పు, నీ పాలన కాదు, నీకు దమ్ముందని చెప్పు. నాకు ఏదో ఆ ఓడి ఏడ్చేసావు, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ కానీ కన్నీళ్ళు పెట్టావు. కన్నీళ్ళు పెట్టడం అంటే నిజాయితీ చూపించు. ఈరోజు నీ మనిషికి అన్యాయం జరిగింది, మరి ఏమని నిలబడుతూ అడుగుతున్నారు. నాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వైసీపీ వాళ్ళు దాడి చేస్తే నీ పనికి మన నాయకుడు ఏం చేసి అడుగుతున్నారు. ఆ రోజు రామ్ నించున్నాడు, యుద్ధం చేశాం. ఏ రోజు కూడా నేను పదవడలే, ఆశించదు కూడా. ఈరోజు వెదలకి పనికి మాల వెదలకి పొదలు కట్టి పెట్టారు. వాళ్ళు క్రైటీరియా ఏమి అడుగుతాను. ఆయన ఇచ్చిన వాడికి ఒకటి ఎగ్జాంపుల్ సీతారాం సుధాకర్ ఏం చేశారు బదిలించి అడుగుతున్నాను.
గండి బాబుజీకి 3 పదవులు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు, పెందుర్తి ఇన్ఛార్జు, మళ్ళీ అది చైర్మన్ పదవి. అంటే సామాన్య కార్యకర్తలకి నాయకులకి ఇచ్చి విలువలు అడుగుతున్నాను. నాకు కానీ న్యాయం చేయకపోతే మాత్రం ఊరికి విసరలేదు. అదలా నాకు న్యాయం చెయ్యాలని చెప్పి చంద్రబాబు డిమాండ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ మాట్లాడమాకండి, ఏదో ఆ గ్రామం వెళ్ళిపోయాను చెప్పులు దానం చేశాను కాదు. ఇదే ఈ గౌరవ సభలో ఒక కౌరుడు ఉన్నాడు, పల్లా శ్రీనివాసరావు. పల్లా శ్రీనివాసరావుపై నోరిప్పు, అది అప్పుడు ఏదో తెలుసుకున్నావు, అంతేగాని మాయమాట చెప్పమాక. తప్పు చేస్తే నన్నైనా ఎవరైనా ప్రశ్నించు. తప్పు చేస్తే నేను ఏ తప్పు చేయలేదు. జగన్ పాలనలో నా పైన ఎక్కడ ఒక కేసు లేదు. కేసు లేదు, నేను హీరోనా, కేసులు ఇచ్చిన వాళ్ళు హీరో అడుగుతున్నాను. అంటే ఒకటే కోరుతాను, చంద్రబాబు నాయుడు గారు రేపు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం రావాలి. గాజువాకలో పల్లా చేస్తా అరాచక పాలన, అరాచక శక్తిని అంతం చేసి డిమాండ్ చేస్తాం. ప్రజలారా భయపడమాకండి, తిరగబడండి. ఈ నా కొడుకులు ఏం చేస్తాం చూస్తాను కూడా చేస్తాను. జై హింద్. కోనసీమ నేను తిరిగాను, కనీసం తిరగలేదు. ఎంతసేపు కనెక్షన్లు, డబ్బు, భూదందాలు, ఇవి రాష్ట్ర సీఎస్ పని చేస్తున్న పని. అందరు చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే చెప్తాను, మీరు నాడు కిరణ్ కుమార్ ఏదో వైఎస్ భారతిని ఒక మాట అన్నారని మీరు వెంటనే సస్పెండ్ చేసి జైలుకి పంపించారు. మరి ఈరోజు నా పైన దాడులు, ఈ గాయాలు ఏ సమాజంతో అడుగుతాను చంద్రబాబు నాయుడు. నేను ఇవాళ చంపేయటం కోసం నా కోటు చింపి తన్ని గుండెల్లో తన్ని నానా బీభత్సం చేశారు. ఒక్కసారి సీసీ ఫోటో తెప్పిస్తే తెలుస్తుంది ఎలా దాడి చేశారని. ఈ పల్లె శ్రీనివాస్ ఒక రౌడీ గోండా. నా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. అలాంటి వాడు నన్ను కొట్టాడు, తన్నిచ్చాడంటే ఈజ్ ఇట్ నాట్ సేమ్ టు యూ చదవబడతాను. నీ మనిషిగానే ఉండి నీ మనిషిని కొట్టాడంటే నువ్వు ఎవరు కాపాడుతాడుతాను. వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఏం భరోసా ఇస్తూ అడుగుతాను. సిగ్గు లేకుండా వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి పదవులు ఇచ్చారు. ఇది నువ్వు చేసే పని. ఈరోజు విశాఖపట్నంలో అరాజకం చేస్తాను, భూతోపిడి. మీరు రండి, గోదావరి రండి, గాజువాక రండి. గాజువాకలో ప్రజలు అడగండి, పల్లా చేస్తే అరాచకం అర్థం కాదు. నేను ప్రశ్నిస్తే నన్ను చంపుతారా? నేను భయపడిన పల్లా శ్రీనివాసరావు నువ్వు కొట్టేంత మాత్రం రామ్ భయపడతా అనుకోమాక. నేను చెప్తున్నాను, పల్లా శ్రీనివాస్ నేను మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఈడీకి మొత్తం ఫైల్ అయిపోతున్నాను. నీలాంటి నయం వంచుకుడు, భూ కబ్జాదారుడు. నిన్నే మనం చూసాం బీజేపీ ప్రెస్ క్లబ్లో ఒక మహిళ ప్రెస్ మీట్ పెట్టి నా మీద తలపుచ్చుకుంది. అంటే ఇవేమి కనపట్లే అడుగుతున్నాను. అంటే చంద్రబాబు నాయుడు ఒక రౌడీకి గోండాకి టీడీపీ రాష్ట్ర ప్రతిష్టం. ఇది షేమ్. ఇది ఎన్టీఆర్ పార్టీ. చంద్రబాబు నాయుడు ఇది ఎన్టీఆర్ పార్టీ. ఆయన సమాజమే దేవాలయం, ప్రజలైన దేవుడు అని చెప్పిన స్ఫూర్తితో వచ్చిన పార్టీ ఇది. రౌడీజం గొండేజంతో రాలే. ఇవాళ నేను ఒకటే ప్రశ్నిస్తాను, పవన్ కళ్యాణ్ నోరు విప్పాలి, చంద్రబాబు నోరెప్పాలి. ఈరోజు మీ పాలన ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది, రౌడీజంతో గొండేజంతో ఉంది. దీనికోసమో మేము మీరు గెలిపించి అడుగుతున్నాం. సిగ్గు లేదు. ఆ కూర్చొని అడుగుతాను పవన్ కళ్యాణ్. ఆ రోజు జగన్ తొక్కేస్తాను పాతాలో కన్నావు అంటే మిమ్మల్ని గెలిపించి జనాలు చంపేస్తున్నారు. 3 నెలల నాడు సోనవేషన్ కూల్చోడ్లో గణేష్ అని చచ్చిపోయాడు. దానికి కారణం మన ప్రభుత్వమే. గణేష్ చచ్చిపోతే ఆ కుటుంబాన్ని సెటిల్మెంట్ చేసి కోట్లాది రూపాయల డబ్బు దండుకున్నాడు పల్లా శ్రీనివాసరావు అని కో. దీనికి ప్రధాన శుద్ధుడు ఆ మురళి అనేవాడు ఉన్నాడు. మొత్తం కర్త క్రియ కర్మ పల్లాకి. మరి ఇలాంటి వ్యధాల్ని పార్టీ పెంచి పోషిస్తుంటే నిజంగా అసహ్యం వేస్తుంది. ఈరోజు నేను ఒక సైనికుడి మాదిరిగా తెలుగుదేశం పార్టీ రక్షణ కోవిడ్ డైరెక్టర్ నేను ముందుకు వచ్చాను.